నిన్న 4 ఏళ్ల బాలుడు ప్రియాంశు తారక రామ్ నగర్ భువనగిరిలో ఈ వీధి కుక్కల కాటుకు గురయ్యారు. దీన్ని నేను సాయంత్రం లేట్ నైట్ చూసిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడినా. కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి యశోద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే మాట్లాడినా. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆ కంటికి ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాని ఆపరేషన్ జరుగుతుంది. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే జడ్జిమెంట్లు చూసినట్టయితే 2025లో కూడా ఇటువంటి జడ్జిమెంట్లు వచ్చినాయి. ఎందుకంటే 24లో చాలా వరకు భారతదేశంలో, ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీలో కూడా ఇటువంటి సంఘటనలు జరగడంతో సుప్రీంకోర్టు స్పందించింది. యానిమల్ బర్త్ కంట్రోల్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీలైనంత వరకు ఈ వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి వాటికి స్టెరిలైజేషన్, రీలొకేషన్ లాంటివి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నోసార్లు మనం విస్మరిస్తుంటాం. ఎందుకంటే నెంబర్స్ పెరిగినప్పుడు మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ అధికారులు ఎక్కడైనా ఈ వీధి కుక్కలు ఎక్కువ కనపడ్డప్పుడు ఇమీడియట్గా అక్కడ స్థానికులు కూడా, ఎందుకంటే ఇది అధికారులే కాకుండా స్థానికులు కూడా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, వాళ్ళు కూడా దీని మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా అధికారులను అప్రమత్తం చేసి, ఎందుకంటే జరుగుతుందో జరగదో అని కాదు, నిన్న ఆ విజువల్ చూస్తే భయం వేస్తుంది. అంటే చూడటానికి కూడా ధైర్యం జరుపుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సివిలియన్స్, అంటే మన సొసైటీలో మన మీద కూడా నాయకుల మీద, స్థానిక నాయకుల మీద కూడా బాధ్యత ఉంది, మా మీద బాధ్యత ఉంది, అధికారుల మీద బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రియాంశుకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఏది కానీ ప్రభుత్వం ఖర్చులన్నీ భరిస్తుంది. అలాగే ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ అధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నాం.